గాయ్స్ ఇవాళ మనం అకాట్సుకి గురించి మాట్లాడుకుందాం. అకాట్సుకి అనేది ఒక ర్యాండమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు. ఒక్కో అకాట్సుకి మెంబర్ ఒక్కో రీజన్ ఫర్ వార్ అండ్ కాన్ఫ్లిక్ట్ ని రిప్రజెంట్ చేస్తారు. ఈ వీడియోలో ప్రతి అకాట్సుకి మెంబర్ వెనుకున్న హిడెన్ మీనింగ్ ని డీకోడ్ చేద్దాం. ఫస్ట్ నగాటో ఏకేఏ పెయిన్. ఒక ప్రాపర్ శాంతిని తీసుకొని రావాలంటే జనాలకి పెయిన్ నొప్పి అంటే ఏంటో తెలియాలి అనేది నగాటో ఫిలాసఫీ. సో ఆ పెయిన్ ని ఎలా తీసుకొని వస్తాం? యుద్ధం ద్వారా తీసుకొని వస్తాం. సో ఆ పెయిన్ కి భయపడి జనాలు శాంతిగా ఉంటారు అనేది పెయిన్ కాన్సెప్ట్. సో జపాన్ లో జరిగిన హీరోషిమా నాగసాకి బాంబింగ్ ఏదైతే ఉందో ఇలాంటి ఫిలాసఫీని బేస్ చేసుకొని ఉన్నదే. ఆ రేంజ్ పెయిన్ చూపిస్తే వార్ ఎండ్ అయితే అనుకున్నారు. సో అలానే జరిగింది. నెక్స్ట్ కోనన్ లాయల్టీ అండ్ లవ్ ని రిప్రజెంట్ చేస్తుంది. వార్స్ బ్లైండ్ గా ఒకరిని ఫాలో అయినా కూడా జరుగుతాయి అని కోనన్ రిప్రజెంట్ చేస్తుంది. రియాలిటీలో ఎన్నో ఆర్మీస్ లాయల్టీ బేసిస్ తోనే ఆపరేట్ అవుతాయి. జస్ట్ లైక్ కోనన్ నగాటో ఏది చేస్తే అది ఫాలో అవుతుందో అలా ఆర్మీస్ ఫాలో అయ్యేటివి. సో అలా వార్స్ జరిగేటివి. నెక్స్ట్ ఇటాచి ఉచిహా డ్యూటీస్ అండ్ ఐడియాలజీస్ ని ప్రయారిటైజ్ చేస్తే వార్స్ అండ్ మర్డర్స్ అవుతాయని ఇటాచితో రిప్రజెంట్ చేశారు. పొలిటికల్ మ్యానిపులేషన్స్ వల్ల ఎంతో మంది సీక్రెట్ ఏజెంట్స్ వాళ్ళకి నచ్చకుండా ఎంతో మందిని చంపడం హిస్టరీలో చాలా జరిగాయి. నరుటోలో ఇటాచి స్టోరీ బయటపడింది కాబట్టి ఇటాచి విలన్ కాదు హీరో అని మనందరికీ తెలిసింది. కానీ ఎంతో మంది ఇంకా విలన్స్ లాగానే మిగిలిపోయి ఉంటారు. ఇటాచికి దగ్గరలో ఉన్న ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఈ ఆస్కార్ షిండ్లర్ అనే వ్యక్తి. అతను నాజీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతను చాలా తక్కువ ప్రైస్ కి ఎంతో మంది జ్యూస్ ని పనిలో పెట్టుకున్నాడు. చీప్ పనులకి బయట నుంచి దుర్మార్గంగా కనిపించేవాడు. కానీ రియల్ రీజన్ ఏంటంటే నాజీస్ నుంచి జ్యూస్ ని కాపాడాలని చెప్పేసి అతని దగ్గర పనిలో పెట్టుకున్నాడు. బయట నుంచి విలన్ లా కనిపించినా కూడా లోపల దయ కలిగిన మనిషి అని చాలా లేట్ గా తెలిసింది. మిగిలిన అకాట్సుకి మెంబర్స్ గురించి పార్ట్ 2 లో డిస్కస్ చేద్దాం. మీకు గానీ మీ ఓన్ థియరీస్ గానీ మీ ఓన్ ఫెనామినాస్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి.